హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీలో చాలా సోల్ సిస్టర్స్ నన్ను అడుగుతుంటారు, మేడం చాలా బ్లాకేజెస్, ఏదో భారంగా, ఏదో బాధగా, ఏదో ఉన్నది నా, ఏదో తలగా నొప్పిగా ఉంది, ఒక్కొక్కసారి ఏదోలా అనిపిస్తుంది, అసలు చాలా ఏదో రెస్పాన్సిబిలిటీని నేను ఓవర్గా ఫీల్ అవుతున్నాను, ఇట్లా ఎన్నో నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, ఓవర్ థాట్స్ నడుస్తున్నాయి, ఇట్లాంటి ఎన్నో నాకు మీకు చెప్తూ ఉంటారు. అండ్ ఎలా ఏం చేయాలో అర్థం అవ్వట్లే మ్యామ్, ఇట్లా అన్నీ అడుగుతూ ఉంటారు మీరు. సో రీసెంట్గా ఒక సోల్ సిస్టర్ కూడా వచ్చింది, ఇలాంటి ప్రాబ్లమ్తోనే మ్యామ్ ఏది చేసినా కూడా బ్లాకేజెస్ క్రియేట్ అవుతున్నాయి, ఇట్లా అని. సో చాలా సోల్ సిస్టర్స్ మీరు వస్తుంటారు కాబట్టి నాకు గుర్తు లేకుండే, సో నేను ఈ సోల్ సిస్టర్ని కూడా అడిగాను, మీరు ఎనర్జీ క్లింజింగ్ చేసుకుంటారా ప్రతి మంత్ అని అంటే, లేదు మేడం నేను చేయించుకోలేదు ఇంతవరకు అని అన్నాను. సో నువ్వు ఫస్ట్ అది చేయించుకో, ఆ తర్వాత నువ్వు నాకు చెప్పు అని అన్నాను. సో ఎనర్జీ క్లింజింగ్ చేయించుకున్న తర్వాత తనకేం ఫీల్ అయిందో తన మాటతో తన వాయిస్లోనే వినండి, పూర్తిగా వినండి, అప్పుడే మీకు అన్నీ అర్థమవుతుంది. హాయ్ మ్యామ్, క్లీనింగ్ చాలా బాగా జరిగింది మ్యామ్. ఎనర్జీ క్లీనింగ్ నాకేదో లైట్ వెయిట్గా మొత్తం అనిపిస్తుంది మ్యామ్. ఆఫ్టర్ దట్ మెడిటేషన్, ఆఫ్టర్ దట్ క్లీనింగ్, వాట్ ఎవర్ మ్యామ్, అదే ఎనర్జీ పాస్ అయినట్టు, నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోయినట్టు, నా ఫియర్స్ అన్నీ వెళ్ళిపోయినట్టు, దుర్గం తల్లి బ్లెస్సింగ్స్ నా దగ్గర ఉన్నట్టు, నా పక్కనే ఉన్నట్టు అనిపించింది మ్యామ్. అది హార్ట్ చక్ర దగ్గర చేసినప్పుడు అయితే మ్యామ్, ఏదో కోల్డ్గా ఏదో ఎనర్జీ నా దగ్గరకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది మ్యామ్. మొత్తం బాడీ అంతా వైబ్రేట్ అయినట్టు అనిపించింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, మెడిటేషన్ బాగా చేయించారు మ్యామ్, చాలా మంచిగా అనిపించింది మ్యామ్. ప్రతి నెల మంత్లీ కూడా ఎంత చేయించుకోవాలో, ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడు అర్థమైంది మ్యామ్. మీరు లైవ్ క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి మ్యామ్, నేను లైవ్ క్లాస్లో జాయిన్ అవుతాను. అదే మంత్లీ చేస్తారు కదా లైవ్లో, అది ఎప్పుడో చెప్తే కూడా నేను జాయిన్ అవుతాను మ్యామ్. ప్లీజ్ మ్యామ్, నాకు చాలా లైట్ వెయిట్గా అనిపించింది మ్యామ్. బాడీ అంతా కూడా ఇప్పుడు కూడా ఏదో భారం అంతా వెళ్ళిపోయినట్టు, అని మాటలు నేను చెప్పలేను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ దుర్గామాతకి, మీకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ మ్యామ్, థ్యాంక్ యూ, లవ్ యూ. మమ్మల్ని నాగే ముందుకు తీసుకెళ్ళాలి మ్యామ్. మీరు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి మ్యామ్. ఇంకా మంచి టెక్నిక్స్ అన్నీ మాకు చెప్పాలి మ్యామ్, ఎలా హీల్ చేసుకోవాలో, లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనని ఫీలింగ్ వచ్చింది మ్యామ్. నేను అసలు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఏదో లోపల ఏదో భయం ఉంది మ్యామ్, ఇప్పుడు అది పోయినట్టు అని ఫీలింగ్ వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ బ్యూటిఫుల్ క్లింజింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్ మ్యామ్. ఇలాంటి చాలా ఇంకా ఆడియోస్ ఉన్నాయి, కానీ నేను ప్రతిసారి అడుగుతాను అందరికీ ఫీడ్బ్యాక్ అనే వీడియో వేయడానికి టైమే దొరకట్లేదు అనేసి, ఈరోజు సరే నేను వీడియో అప్లోడ్ చేసేదానికి టైం తీసుకొని మరి నేను ఈరోజు మీకోసం ప్రిపేర్ చేశాను ఈరోజు వీడియో. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎన్నో ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో నెగటివిటీస్, ఎంతో మందిని మనం కలుస్తుంటాం, ఎంతో నెగటివిటీ వస్తుంటుంది, అవన్నీ రిలీజ్ అయిపోతుంది ఎనర్జీ క్లింజింగ్తో అని నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ కూడా. అందులో చాలామంది ఎనర్జీ క్లింజింగ్కి చేసుకుంటున్నారు, దట్స్ గ్రేట్, యూ అండర్స్టూడ్ దాట్. అండ్ ఇంత బాగా రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. ప్రతి నెల నేను నా ఎనర్జీ క్లింజింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను. అండ్ నా హిందీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చేస్తూ ఉంటాను. నేను మీకు చెప్పాను గ్రూప్లో చేయించుకునేది ఉంటే గ్రూప్లో చేయించుకోవచ్చు కూడా అని చెప్పాను, బట్ నాకు గ్రూప్లో అయితే రాలేదు, కానీ పర్సనల్గా చేయించుకున్నారు చాలామంది. తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను. సో పర్సనల్గా చేయించుకునే వాళ్ళు పర్సనల్గా చేయించుకుంటారు. అండ్ ఇలాంటి చాలా ఆడియోస్ అప్లోడ్ చేస్తుంటాను నెక్స్ట్ టైం దొరికినప్పుడల్లా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ ఆల్.